తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కేరళ నాడి శాస్త్ర కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం ఏ రాశి గురించి మాట్లాడబోతున్నాము? కుంభం. ఏమండి, మొన్ననే మనకి కుంభరాశిలో కుంభమేళ జరిగింది. అర్థమైందండి. చాలా వరకు కూడా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్తో ఫలాన్ని స్వీకరించేటువంటి యోగదాయకం రావటం అనేది జరిగింది. సో కుంభమేళలో కుంభరాశి జరిగింది కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరం పాటు కాబట్టి ఈ నెలలో కావచ్చు, ఇంకెప్పుడైనా కూడా వాళ్ళకి అష్టైశ్వర్య యోగదాయకం రావటం అనేది ఉంది. చాలా అద్భుతంగా ఉంది. అష్టైశ్వర్య యోగదాయకం. ఈ అష్టైశ్వర్య యోగదాయకం రావటం వల్ల మీకు తిరుగులేని ఒక సంపాదన అని రావటం అని జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అనేక రకమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ, అడ్వకేట్స్ కానీ, పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మరి ఇతర యోగంలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా మంచి సూచనలు రావడానికి అవకాశం కనపడుతుంది. కానీ మాకు కొన్ని విషయాలు ఏం తెలిసిన గురుగారు, మాకు అన్ని నష్టాలే ఉన్నాయి, మేము ఎంత కష్టపడినా లాభం లేదు, మేము ఎంత ఇది చేసినా లాభం లేదు, మేము ఎంత శ్రమ పడినా లాభం లేదు, మేము ఎన్ని పూజలు చేసినా లాభం లేదు అన్న పైన చాలా వరకు కూడా బాధపడుతూ రావటం అనేది జరుగుతూ ఉంది. కుంభరాశి వాళ్ళు భయపడే విషయం లేదు. చాలా చక్కగా, చాలా బ్రహ్మాండంగా దిగ్విజయం కలగడం అన్నటువంటి యోగదాయకం అనేది కనపడతా ఉంది. మీరు ఎక్కువ శాతము శ్రీకూర్మ అంటే శ్రీకూర్మ అవతారం ఎత్తినటువంటి మహావిష్ణుని పూజించడం, మహావిష్ణుని కూర్మ అవతారం విష్ణువుని పూజించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం జరుగుతుంది. అంటే తాంబేల్ని ఇంట్లో తెచ్చుకోవడం, ఇంటి లోపల పెట్టుకోవడం, లేదంటే ఎక్కడైనా ఆలయంలో ఉంటుంటే దానికి బొట్టు, పసుపు కుంకుమ బొట్టు పెట్టి చక్కగా ఇంత బెల్లం ముక్క పెడితే అది కూడా తింటుంది, పానకం పెడితే కూడా తాగుతుంది, అది కూడా చేసుకోవచ్చు. అలాంటివి కూడా కొంతమంది చేస్తారు. లేదంటే అర్సవల్లి సూర్యనారాయణ భగవాన్ టెంపుల్కి వెళ్ళి ఆ పక్కన ఉన్న శ్రీకూర్మాని కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. సో ఈ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఈ రకంగా చేసిన వాళ్ళకు కూడా శ్రీకూర్మ యంత్ర పూజ చేయటం, శ్రీకూర్మ పఠాన్ని పూజించడం, శ్రీకూర్మాని ఆరాధించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. దిగ్విజయం అనేటువంటి యోగదాయకం అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉండాలి. వాస్తవానికి పూర్వం కనపడడం అంటే ఒక యోగదాయకం ఏదైతే ఉందో అవంతా పోతుంది. అంటే శని దోషం ఉంటుంది కాబట్టి, శని అష్టమి ఉంటుంది, శని కొద్ది దోషాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ పోవాలంటే కూడా కొన్ని శాస్త్ర విధానం అన్నటువంటి దానం, ప్రక్రియ, పూజలు అవన్నీ చేస్తూ ఉంటే ఆ విధానాన్ని పోతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి ప్రక్రియ ద్వారా దిగ్విజయంగా మీరు పొందగలుగుతారు. కైంకర్యాల ఏదేమైనప్పటికీ కూడా లోక కళ్యాణార్థం కోసం కైంకర్యం ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మూలం నక్షత్రానికి పట్టి, అంటే మూల నక్షత్రం కాదు, మూఢ నక్షత్రం అంటారు. అంటే దీంట్లో ఉన్నవంటి కుంభరాశిలో ఉన్నవంటి నక్షత్రాలు ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రాలన్నీ కూడా మూఢమాప్తి అంటారు. మూఢం అంటే ఐశ్వర్యదాయానికి కావాల్సినటువంటి కేలనాడి శాస్త్రంగా అనడం అనేది మనకు ఇక్కడ కనపడుతుంటుంది. సో దీన్ని ఒక దిగ్విజయంగా మనం ముందుకు పెట్టుకొని మీరు కార్యక్రమాలు ఏది చేసుకున్నా బాగుంటుంది. మీరు ఆవాల నూనెని చక్కగా అమ్మవారికి దీపారాధన చేయండి. ఏదైతే ఆవాల నూనె ఉందో చక్కగా నూనె పెట్టి దాంట్లో వత్తి పెట్టి కింద మీరు రాళ్ళ ఉప్పు వేసి కూడా చక్కగా దీపారాధన చేస్తే మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి వారు ఎప్పుడైతే కూడా ఈ ఆవల నూనె పెట్టి దీపారాధన చేసుకుంటే చాలా పవిత్రమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా కూర్మ అవతారం పూజించిన వంటి పటాన్ని మనం, అంటే మహావిష్ణువు ఒక పటాన్ని మీ ఇంట్లో పెట్టుకొని అక్కడ పెట్టినా చక్కగా దానికి కూడా మీరు ఏం చేస్తారంటే ఆవాల నూనె పెట్టి దీపారాధన చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. సో ఇటువంటి ఫలితాల కోసము ఎదురు చూడాలి, ఇంకా మంచి శుభ సూచనలు రావాలంటే
అర్సవల్లి సూర్యనారాయణ గుడి ఉంది కదండి, అక్కడ శ్రీ కుర్మా అవతారానికి వెళ్ళినప్పుడు కుర్మానికి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. మహాయోగదాయకమైనటువంటి ఫలితం లభిస్తుంది. మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేసుకోవచ్చు. నమస్తే.